నమస్తే ఫ్రెండ్స్. మనిషి తనకున్న క్రియేటివిటీ యూనిక్నెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ మీద ఆధారపడి తన యొక్క సొంత ఉనికిని కోల్పోతుండేమో అనిపించింది. ది హిందూ అనే న్యూస్ పేపర్లో రీసెంట్గా వచ్చిన కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత దీని మీద నాకు మాట్లాడాలనిపించింది. అట్లనే ఒక పాట కూడా గుర్తొచ్చింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు. మానవత్వం ఉన్నవాడు అనేది నేను వాడను, ఎందుకంటే మానవత్వం అందరిలో ఉంటుంది. కానీ మనిషి సృష్టించిన ఆ సాంకేతికత ఏదైతే ఉందో దాని మీద తానే ఓవర్గా డిపెండ్ కావడం అనేది ప్రపంచంలో ఒక క్రిటికల్ డిబేట్ అనేది క్రియేట్ చేసింది అనమాట. దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, అల్బేనియా అనే ఒక బాల్కనిక్ కంట్రీ ఏం చేసిందంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి, అంటే వాళ్ళే తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. పబ్లిక్ వర్క్స్ కి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కోసం వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మినిస్ట్రీ అనేది అల్బేనియాలో స్టార్ట్ అయిందనమాట. ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఎడి రామా ఏం చెప్తా ఉందంటే, ఈ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లో దాన్ని క్రియేట్ చేయడానికే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ డయల్లా అనమాట. ఇది ఫస్ట్ ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా 36,000 డాక్యుమెంట్స్ ని అది ట్రాన్స్లేట్ చేసిందంట. ఆ ట్రాన్స్లేట్ చేసిన వర్క్ చాలా ఎఫిషియెంట్ గా చేయడం వల్ల ఈ వర్చువల్ అసిస్టెంట్ పొజిషన్ నుంచి వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మినిస్టర్ గా డయల్లా అనేది దాని యొక్క ప్రారంభం అనేది, దాని యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. వరల్డ్స్ ఫస్ట్ ఏఐ మినిస్టర్ ని అనౌన్స్ చేయగానే ప్రపంచవ్యాప్తంగా ఎథికల్ కన్సర్న్స్, తర్వాత దాని యొక్క క్రిటికల్ డిబేట్ మొత్తం కూడా స్టార్ట్ అయిందనమాట. అయితే అల్బేనియా ప్రైమ్ మినిస్టర్ ఎడి రామా ఏం చెప్తా ఉందంటే, అల్బేనియా మీద ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లాంటి విషయాల మీద చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. అల్బేనియా అనేది కరప్షన్ కంట్రీగా, మనీ లాండరింగ్ కంట్రీగా, తర్వాత కరప్షన్ కి ఒక హెవెన్ లాగా మారింది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తుందన్నమాట. ప్రపంచంలో అక్కడ ఒక్కనే కాదు, ఫ్రాన్స్ లో కూడా రాబర్ట్ అనే వర్చువల్ అసిస్టెంట్ ఉంది. తర్వాత యూకేలో కూడా హంప్రియా అనే ఒక వర్చువల్ అసిస్టెంట్ ఉంది. తర్వాత రీసెంట్ గా తెలంగాణలోనే తీసుకుంటే మల్లన్న తెలంగాణ రాజ్యాధికార అని ఒక పార్టీ పెట్టింది కదా, ఆయన కూడా పార్టీకి స్పోక్స్ పర్సన్స్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అయితే దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనిషి యొక్క క్రియేటివిటీ, ఓన్ క్రియేటివిటీ ఏదైతే ఉందో దానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిందనమాట. ఇది సైడ్ డిబేట్ అనమాట. దీని మీద మనం కంప్లీట్ గా ఈరోజు ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT తీసుకుంటే మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, నాకు ఈ రోజు మూడు బాగలేదు, నేను ఏం చేయాలని అడుగుతాం అనమాట. అది ఏం చెప్తుంది? నువ్వు ఒక పాట పాడు, నువ్వు ఒక ఆట ఆడు, లేకపోతే నువ్వు ఒక ప్రదేశానికి వెళ్తే నీకు అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్తుంది అనమాట. కానీ అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జస్ట్ చెప్తుంది అనమాట, అంతే. టైలర్డ్ సలహాలు ఇస్తుంది అనమాట. కానీ యూ ఇమాజిన్ ద సిచ్యువేషన్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు అవర్ లైఫ్స్. మనకి ఎప్పుడైనా మూడు డల్లుగా ఉంటే ఒక పాట పాడటము, లేకపోతే ఒక గోడ మీద బొమ్మ వేయటము, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి వాలీబాల్ క్రికెట్ ఆడటము, స్విమ్మింగ్ చేయడము, లేకపోతే మన స్నేహితులు బంధువుల దగ్గరికి, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసేవాళ్ళం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు కొన్ని టైలర్డ్ సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం చాలా గొప్పగా అనుకుంటున్నాం అనమాట. అయితే రీసెంట్ ట్రెండ్ ఏంటంటే, ఒక స్టడీ ఏం చెప్తా ఉందంటే, మెయిన్లీ యూత్ ఏం చేస్తూ ఉన్నారంటే, మనుషులతో మాట్లాడడం వదిలేసి, మానవ సంబంధాలు వదిలేసి, ఈ చాట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సలహాల మీద ఆధారపడి పనులు చేస్తూ ఉన్నారు. పక్కనున్నతో మాట్లాడడం వదిలేసిరు, పెద్దల్ని రెస్పెక్ట్ ఇవ్వడం వదిలేసిరు. తర్వాత గ్రాండ్ పేరెంటల్ అసోసియేషన్. ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే బాగా మాట్లాడతారో, లేకపోతే సమస్యల మీద బాగా స్పందించగలరో, లేకపోతే గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోగలరో, వాళ్ళంతా కూడా ఒకప్పుడు మంచి గ్రాండ్ పేరెంటల్ అసోసియేషన్ ఉండడం వల్ల, వాళ్ళతో జీవితానికి సంబంధించిన మంచి మంచి కన్వర్సేషన్స్ చేయడం వల్ల జీవితంలో కష్టాలు ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ఒక క్యాపబిలిటీ వచ్చింది. ఈ జనరేషన్ లో అది లేకైంది కాబట్టే కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉన్నారని చెప్తా ఉన్నారనమాట.
ఇప్పటికి కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే ఒక ట్రెండ్ ఏం నడుస్తూ ఉంటుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనప్పుడు కుటుంబం అంతా మంచిగా కూర్చొని సరదాగా మాట్లాడేవాళ్ళు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ మెసేజింగ్ యాప్స్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత తల్లికి తండ్రికి సంబంధం లేదు, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధం లేదు. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళని అసలు ఒక వేస్ట్ మెటీరియల్ లాగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చిందనమాట. సరే, మనం సిచ్యువేషన్లోకి మళ్ళీ వద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది, నీతో పాటు నడవదు, నీతో పాటు ఈత కొట్టదు, నీతో పాటు వాలీబాల్ ఆడదు, నీతో పాటు స్విమ్మింగ్ చేయదు. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? చెప్తుంది అంతే. అంతకు మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి చేయదనమాట. అంటే హ్యూమన్ బీయింగ్స్ ప్లేస్లో డిజిటల్ హ్యూమన్ అనేవాడు ఒకడు వచ్చి మన స్పేస్ని కంప్లీట్గా ఆక్యుపై చేసిందనమాట. బేసిక్గా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనే దాని మీద ఆధారపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రోగ్రామ్ చేస్తారనమాట. ఆ ప్రోగ్రామ్ చేసేది ఎవరు? మనిషి అనమాట. అలాంటి పరిస్థితి నుంచి నువ్వు ఎట్లా తినాలి, నువ్వు ఎట్లా నిద్రపోవాలి, నీ ఫీలింగ్స్ ఎట్లుండాలి, నువ్వు సమాజంలో ఎట్లుండాలన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుందనమాట. అంటే టోటల్ హ్యూమన్ ఎవాల్యూషన్లో ఇంత విచిత్రమైన పరిస్థితి ఎక్కడా ఉండదన్నమాట. మొత్తం మానవ చరిత్రని, అంటే ఆదిమ మానవుడి దగ్గర నుంచి ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వరకు మనిషి యొక్క జీవితాన్ని గనక ఒక్కసారి చూస్తే, మనిషి ప్రకృతి శక్తుల్ని తనకి అనుకూలంగా మార్చుకున్నాడు కానీ మనిషి ఎప్పుడు కూడా ఓవర్గా డిపెండ్ కాలేదు. అంటే ప్రకృతికి అనుకూలంగా మారి తన జీవితాన్ని గొప్పగా మలుచుకున్నాడు అనమాట. అయితే అల్బేనియా అనే కంట్రీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ మినిస్టర్ డయల్లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ డయల్లా ఏం చెప్తుందంటే, ఈ అల్బేనియా కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో క్రోమోజోమ్స్, బ్లడ్, ఫ్లెష్ గురించి మాట్లాడలేదు, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడింది. కాబట్టి వీటన్నిటికీ నేను ఫిట్ అని మాట్లాడుతుంది అనమాట. ఏది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మానవ చరిత్రలో ఎంత విచిత్రమైన పరిస్థితో ఒక్కసారి ఆలోచించండి. మనిషి తన యొక్క అలవాట్లు, తన యొక్క డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, తనకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఈ మిషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి మనిషిని డామినేట్ చేసే ఎఫిషియన్సీ వచ్చిందంటే మనిషి యొక్క మనుగడ, మనిషి యొక్క జీవితం ఏందో ఒక్కసారి ఆలోచించండి మీరు. ఏంది ఉత్త స్టోరీ కాదు ఇదంతా. మెషిన్స్కి మానవ జీవితం మీద ఒక్కసారి గనక హోల్డ్ అనేది వస్తే ప్రపంచం అంతా చిన్నాభిన్నం అవుతుంది. ఇది చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి, చాలా సినిమాలు కూడా చెప్తూ ఉన్నాయి అనమాట. అందుకే ఒకసారి ఆలోచించండి. మనం పాట పాడాలంటే ఒకప్పుడు పాట పాడేవాళ్ళం అనమాట. ఎలాంటి పాట పాడాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగుతా ఉన్నాం. మనకి ఏం చేయాలనిపిస్తుందో మన మనసును అడగకుండా, అంటే మన ఫీలింగ్స్ ఏందో మన మనసును అడగకుండా, మనసు బాగలేకపోతే ఏం చేస్తాం? ఎక్కడికో ఒంటరి ప్రదేశానికి, ఒక చెరువు దగ్గరకో లేకపోతే ఒక బండ మీద నిలబడో ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్ ఫాదర్తో క్లోజ్గా ఉంటే ఫాదర్తో, మదర్తో క్లోజ్గా ఉంటే మదర్తో, ఇద్దరు కాకపోతే నాయనమ్మతోనో, అమ్మమ్మతోనో, తాతయ్యతోనో కూర్చొని మాట్లాడతాం అనమాట. ఇప్పుడు ఏం జరిగింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగుతున్నాం. ఎంత విచిత్రమైన పరిస్థితి. ఇది మనిషి సృష్టించింది కదా. ఒకప్పుడు 10 రెన్లు ఎంత అంటే 20 అని చెప్పేదనమాట. అంటే బయోలాజికల్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగుతూ ఉన్నమాట. అంటే ఏంది విచిత్రమైన పరిస్థితి మనిషికి? పెళ్ళిళ్ళప్పుడు మంగళారతి పాడాలంటే నోటికి ఉండేది మన పెద్దోళ్ళందరికీ. మన జనరేషన్ నుంచి మౌఖిక సాహిత్యం, అంటే వాళ్ళు పాడుతుంటే విని మనం పాడేదనమాట. ఇప్పుడు దేనికైనా కానీ ఫోన్లో చూసి ఆ పరిస్థితి అనేది ఒకటి సృష్టించుకున్నాను అనమాట మనిషి సాధ్యమైనంత వరకు దీంట్లో నుంచి బయటపడకపోతే తన ఓన్ కెపాసిటీ, తన ఓన్ క్యాలిబర్, తన ఓన్ యూనిక్నెస్ ఏదైతే ఉందో మనిషి కోల్పోయి మానవ జాతికే ఒక పెద్ద ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మీ ఆలోచనలు ఏందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.